తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక పౌలు గారు 2వ అధ్యాయము 4వ వచనం. ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని నిశ్చయించుచున్నాడు. చాలండి. దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించినటువంటి ఈ మాటను ఒకసారి ఆలోచిస్తే, దేవుడు అంటున్నటువంటి మాట మనుష్యులందరూ రక్షణ పొందాలి మొదటిది, రెండవది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారే ఉండాలి. 2 మాటలు ఇక్కడ కనబడతాయండి. మనుష్యులు రక్షణ పొందాలి, ఇది ప్రతి చోట జరుగుతున్నదే. చాలామంది రక్షణ పొందండి అని సువార్త ప్రకటించటం మనం గమనించవచ్చు, మంచిదే. మరి 2వ క్యాడర్ ఏమంటున్నాడు? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి. సత్యం అనగా ఏమిటి? సత్యం అనగా ఏమిటి మనకు బాగా తెలుసండి. సత్యం అనగా వాక్యం అని. బయట అడిగి చూడండి, సత్యం అనగా ఏంటో. సత్యం అంటే నిజం బ్రదర్ అంటాడు, సత్యం అంటే మంచిది బ్రదర్ అంటాడు, సత్యం అంటే అబద్ధం కానిది బ్రదర్ అంటాడు. అంటే సత్యము గురించినటువంటి అవగాహనే లేదు, సత్యము గురించినటువంటి నిర్వచనమే తెలియదు. బైబిల్ గ్రంథంలో సత్యం గురించినటువంటి నిర్వచనం ఎక్కడుంది? యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో రాయబడి ఉంది. యోహాను సువార్త 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి ఆలోచిద్దాం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. అంటే వాక్యములో ఏమంటున్నాడు? వాక్యములో మనం అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి అని అంటున్నాడు. వాక్యాన్ని తెలుసుకోవాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి. అనుభవ జ్ఞానం అంటే పాటించి నేర్చుకోవటం, పాటించి తెలుసుకోవటం. చాలామంది అనుభవ జ్ఞానం సంపాదించడం అంటే పెన్ను పేపర్ తెచ్చుకొని రాసుకొని మొత్తం అంతా బాగా చదువుకొని రాసుకొని ఇది ఇతరులకు ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటారు. ఏమండి, ఒకరు ఒక కొత్త అంశాన్ని చెప్పారనుకోండి, చాలామంది మన సహోదరులే, బయట వాళ్ళ గురించి ఎందుకు, మన సహోదరులు ఒక అంశాన్ని ఎవరైనా చక్కగా చెప్పారు అని అంటే వింటున్నటువంటి మనం ఏం చేస్తాం తెలుసండి? చక్కగా రాసుకుంటాం. ఈ రాసుకున్నది వింటున్నది ఎవరి కోసం తెలుసా? మన కోసం కాదు, మన కోసం అనుకోము, పక్కవాడికి ఎలా చెప్పాలి ప్లాన్ వేసుకుంటూ ఉంటాం. ఇంకో ఈ వచనం ఈ విధంగా రాసుకున్నాం, అబ్బా ఎంత బాగుంది ఈ వచనం, ఇంకా వేరే చోట చెప్పేద్దాం, ఈ వచనం వేరే చర్చిలో ప్రకటించేద్దాం, ఈ వచనం ఇంకొక సహోదరుడికి చెప్పేద్దాం. మంచిదే, ఇది తప్పని నేను చెప్పటం లేదు. కానీ ముందు మనం ఆ వచనాన్ని అన్వయించుకుంటున్నాం మన జీవితంలో. ఆలోచించండి. అనుభవ జ్ఞానము అని అంటే చెబుతున్నటువంటి మనం ఆ వచనాన్ని మన జీవితంలో అన్వయించుకొని తర్వాత చెప్పాలి, పాటించి చాటించాలి. ఇదండి సూత్రం ఒకటే. బైబిల్ చదువుతున్నటువంటి ప్రతి ఒక్కరూ గుర్తించవలసినది, మొట్టమొదట నేర్చుకోవాలన్నటువంటి తృష్ణ కలిగి ఉండాలి, ఆసక్తి కలిగి ఉండాలి. రెండవది నేర్చుకున్న దాన్ని పాటించాలన్నటువంటి ఆశ కలిగి ఉండాలి, పాటిస్తూ చాటించాలి. అప్పుడే వింటారు. మనం నేర్చుకున్నాము, మనం పాటించకుండా చాటిస్తున్నాం అనుకో, పోయా చెప్పొచ్చావు బాగా, నువ్వే పాటించడం లేదు, మరలా మాకు చాటిస్తావా అంటారు. అంటారండి, ఖచ్చితంగా అంటారు. కాబట్టి మొట్టమొదట మనం పాటిస్తూ తర్వాత చాటిద్దాము. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు తన జీవితకాలంలో చెప్పబడినటువంటి మాటలన్నీ వాక్యాన్ని పాటిస్తూ చాటించాడు, గ్రామాలలో పట్టణాలలో. సత్యము గూర్చిన అనుభవ జ్ఞానం సంపాదించమన్నాడు. ఇంతవరకు బాగుందండి. కానీ దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించినటువంటి విరుద్ధమైన మాట ఈ మాటకు విరుద్ధంగా కనబడుతుంది. కానీ అర్థం చేసుకుంటే అద్భుతం. ఈ మాటకు విరుద్ధంగా కనబడుతున్న మరొక మాటను మనం ఆలోచిద్దాం. బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 19వ అధ్యాయం, సామెతల గ్రంథము 19వ అధ్యాయము 27వ వచనాన్ని జాగ్రత్తగా చూద్దామండి. నిజంగా దేవుడు బైబిల్ గ్రంథాన్ని ఎంత విడమరచి రాయించాడన్నది ఇక్కడ మనకు అర్థమైపోతుంది. 19వ అధ్యాయము 27వ వచనం. దేవుడు సత్యం గురించి అనుభవ జ్ఞానం కలిగి ఉండమన్నాడు, వాక్యాన్ని బాగా నేర్చుకోమన్నాడు, అనుభవ జ్ఞానం సంపాదించమన్నాడు. ఇక్కడేమంటున్నాడు చూడండి, నా కుమారుడా తెలివి పుట్టించు మాటలను నీవు మీరగోరితివా, అంటే నేర్చుకొని పాటించకపోతివా, ఉపదేశము వినుటైక మానుకో అంటున్నాడు. నువ్వు ఒకవేళ నేర్చుకొని పాటించకపోతే, పాటించకుండా చాటిస్తూ ఉంటే నువ్వు ఉపదేశం వినొద్దు,
చెప్పడం తర్వాత పక్కన సంగతి, ఉపదేశాన్ని చెప్పడం పక్కన పెట్టండి, ఉపదేశం వినడమే మానుకుంటున్నాడు. ఎందుకు? వేస్ట్ కదా. చెబుతున్నటువంటి మాటలు మనకే ఎక్కకపోతే, మనమే అనుసరించకుండా వీలు లేకుండా ఉంటే మనం మరలా ఉపదేశం వినడం ఎందుకు? వేస్ట్. ఎన్ని వెయ్యి సెమినార్లు పెట్టుకుంటే ఏం లాభం చెప్పండి? ఒక్క సెమినార్లో చెప్పినది కూడా ఆచరించకుండా మనం బ్రతుకుతుంటే 1000 సెమినార్లు పెట్టుకొని 1000 పాఠాలు నేర్చుకొని వృధా. అందుకే దేవుడు ఆవేదనతో మాట్లాడుతున్నాడండి, నా కుమారుడా తెలివి పుట్టించు మాటలు వాక్యాన్ని ఒకవేళ మీరగోరితివా, వాక్యాన్ని ఒకవేళ అనుసరించకపోతివా, ఆచరించకుండా బ్రతుకుతున్నావా, ఆచరించకుండా వస్తున్నావా, అయితే ఉపదేశం వినటం మానుకో అంటున్నాడు. వేస్ట్, వినటం వేస్ట్. ఉపదేశం ఒకవేళ వినాలనుకుంటే నువ్వేం చేయాలి? పాటించాలి. చాలామంది అంటారండి, కష్టం బ్రదర్, చెప్పిన మాటల ప్రకారం బ్రతకడం అంటే చాలా కష్టం బ్రదర్. ఒక్కసారి ప్రయత్నించి చూద్దాం. ఏది ఒక రోజులో రాదండి, ఒక రోజులో ఏది రాదు. ముందు ప్రయత్నం చేయాలి. ప్రయత్నమే చేయకుండా ప్రభువా నాకు రాదు అని అనుకుంటే అది ఎంత మూర్ఖత్వమో మీకే తెలుసు. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించిన మాట, నా కుమారుడా తెలివి పుట్టించు మాటలను నీవు మీరగొరితివా, ఉపదేశము వినుటైక మానుకో. అక్కడేమో సత్యం గురించిన అనుభవ జ్ఞానం సంపాదించమన్నాడు, ఇక్కడేమో ఉపదేశం వినుట మానుకో అన్నాడు. రెండూ విరుద్ధంగా కనబడుతున్నాయి. కానీ కండిషన్ ఒక్కటే, ఆచరించకపోతే మానుకో. ఆచరించాలన్న ఆలోచన కలిగి వస్తున్నావా? అయితే విను. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి సరిదిద్దుకుంటూ వెళ్ళిపో. అప్పుడే అండి మన జీవితం బాగుండేది. పరలోకానికి మార్గం సుముఖం చేసుకుంటాం. అప్పుడే ఏ ఒక్కరోజు చెప్పినది ఆలోచించకుండా, ఏ ఒక్కరోజు చెప్పినది ఆచరించకుండా వచ్చి వెళ్ళిపోతూ ఉంటే దేవుడికి కూడా ఇష్టం లేదు, దేవుడికే ఇష్టం లేదు. ఉపదేశం వినటం మానుకో అని అంటున్నాడు. మరొక మాట బైబిల్ గ్రంథంలో, సామెతల గ్రంథంలోనే చూడండి ఒక్కసారి, 21వ అధ్యాయము. చాలామంది ఈ మాటలు ఎలాగా ఉంటాయంటే అండి, బ్రదర్ మా గురించే మీరు చెబుతున్నారు అంటున్నారు చాలామంది. మీరు చెప్పినటువంటి మాటలు మా హృదయాన్ని బాధ పెడుతున్నాయి. బాధ పెట్టకపోతే ఎలాగో? మారటం కష్టం కదండి. బాధ పెట్టాలి. బాధ పెడితేనే బోధ పడుతుంది. ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా, బాధ పెడితేనే బాగుపడతాం. ఇప్పుడు చాలామంది ఒక తెలివివంతుడు అనుకోండి, జ్ఞానవంతుడు అనుకోండి, ఇలాగ వెళ్ళొద్దురా అని చెబితే వాడు విని మార్చుకొని సరైన దారిలో వెళ్ళిపోయి ఉన్నత శిఖరాలకు వెళ్ళిపోతాడు. ఇలా చేయకూడదు నాయన, ఇలా చెయ్యి అని అంటే వాడు ఉన్నత శిఖరాల్లోకి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. అది బుద్ధిహీనుడు అనుకోండి. ఇలా చెయ్యొద్దని వేలెత్తి చూపించామనుకోండి, నన్నే వేలెత్తి చూపుతావా, నీ సంగతి చూస్తాను. ముఖం అంతా చిన్నబుచ్చుకుంటారండి చాలామంది. వాక్యం ఒకవేళ వారికి తగిలింది, వారి హృదయాలను తాకింది, వెంటనే ఈ వాక్యం నా గురించే కదా చెప్పింది, ఒకసారి నేను ఆలోచిస్తాను అని చెప్పి ఉండదండి. వారి పరిస్థితి ఎలా ఉంటుంది తెలుసా? నా గురించి చెప్పాడు అని తలదించుకోవటము, ఇంకా రాకూడదు, ఇంకా ఎప్పుడు చూసినా నా గురించే. అంటే నీ గురించే అంటే ఎందుకు అనుకుంటున్నావు? నీవు బాగలేవు కాబట్టి, జీవితం బాగలేదు కాబట్టి నీకు తగులుతున్నాయి. తగలాలి. అలా తగిలినప్పుడే వాక్యం ఎక్కినట్టు. చూడండి 21వ అధ్యాయము 29వ వచనం ఎంత బాగుంటుందో ఆ మాట. 29, భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొనును, యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరచుకొనును. ఎంత అద్భుతమైన మాట అండి. సత్యం ఒకవేళ మనం చెప్పామనుకోండి, భక్తిహీనుడైతే ఏం చేస్తాడట? ముఖాన్ని మార్చుకుంటాడట. అదే యథార్థవంతుడు ఏం చేస్తాడు? తన ప్రవర్తనను చక్కపరుచుకుని. అంటే యథార్థవంతుడు అంటున్నాడు దేవుడు. యథార్థవంతుడుగా ఎవరు అంటున్నారు? ప్రవర్తనను చక్కపరుచుకునేవాడు. అంటే ప్రవర్తన సరిలేదండి. యథార్థవంతుడుగా పిలువబడుతున్న వారు కూడా చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారనే దీని అర్థం. కానీ తెలివి పుట్టించే మాటలను, సత్యాన్ని ప్రకటించినప్పుడు యథార్థవంతుడైతే ప్రవర్తనను చక్కపరుచుకుంటాడు అని అంటున్నాడు. మీరు మాటలు విన్న తర్వాత ప్రవర్తనను చక్కదిద్దుకుంటున్నారా? అప్పుడు మీరు యథార్థవంతులు. లేదు, ముఖం మార్చుకొని చెప్పి ఇంటికి వెళ్ళిపోయి నా గురించే చెప్తాడా అని చెప్పి కక్ష పెంచుకుంటున్నారా, పగ పెంచుకుంటున్నారా? ఏమంటున్నాడు? భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొనును, యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరచుకొనును. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ఆశించినటువంటి ఆశ,
సత్యమందు అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి. అనుభవ జ్ఞానం అంటే ప్రవర్తనను చక్కదిద్దుకోవడం. వాక్యం ద్వారా ప్రవర్తనను చక్కదిద్దుకొని అనుభవ జ్ఞానం సంపాదించాలి. అలా సంపాదించకపోతే ఉపదేశమే వినొద్దు అని అంటున్నాడు. కాబట్టి ఆలోచిద్దాం. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని మనం ఆలోచించి మన ఆత్మీయ జీవితానికి ఏ విధంగా అది ఉపయోగపడుతుందో ఆ మాటలు విన్న తర్వాత ఆ మాటల ప్రకారం నడిచేందుకు ప్రయత్నం చేద్దాం.